హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ 2024 సంబంధించిన రిజల్ట్ అయితే వచ్చేసింది. అయితే అడ్వాన్స్ కట్ ఆఫ్ ఎంత అంటే అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది మీ ప్రతి ఒక్కళ్ళ ర్యాంక్ కార్డులో ఉంటుంది, కింద చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి అందరి కోసం ఒకసారి చెప్తాను నేను. సో కట్ ఆఫ్కి ఎంత, ఎవరు అప్లై చేసుకోవాలి అడ్వాన్స్ ఎగ్జామ్ కంటే, నేను చెప్పబోయే ఈ కట్ ఆఫ్ దాటిన వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మిగతా వాళ్ళు అప్లై చేసుకుందామన్నా కూడా ఆ సైట్ వాళ్ళకి అప్లికేషన్స్కి ఎలిజిబుల్ అవ్వరు అనమాట. అంటే అప్లికేషన్ మీరు పెట్టుకున్నా కానీ అది యాక్సెప్ట్ చేయదు కంప్యూటర్ అనేది. సో ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ ఏంటి అంటే, సో ఓపెన్ కేటగిరీకి సంబంధించి 93.23628181 అంటే డీటెయిల్కి రాస్తాను చూడండి. ఓపెన్ కేటగిరీకి సంబంధించి మీకు ఇక్కడ కింద కనబడుతుంది చూడండి, ఇది ర్యాంక్ కార్డు కింద ఇలా ఉంటుంది, చెక్ చేసుకోండి మీరు. ఓపెన్ కేటగిరీకి సంబంధించి 93 పాయింట్, ఈసారి భారీగా పెరిగింది కట్ ఆఫ్ అనేది. మీకు ఆ విషయం నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఖచ్చితంగా అలా ఉంటుంది, పెరుగుతుందనే విషయం. ఓపెన్ కేటగిరీకి సంబంధించి 93.236281 పర్సంటేజ్ దాటిన స్టూడెంట్స్ అడ్వాన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్. అలాగే ఈడబ్ల్యూఎస్ సంబంధించి 81.326641 పర్సంటేజ్ దాటిన వాళ్ళు ఎలిజిబుల్. అలాగే ఓబీసీ కేటగిరీకి సంబంధించి 79.675781, ప్రతి పాయింట్ తర్వాత 7 డిజిట్స్ ఉంటాయి, అవి దాటాలి. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీకి సంబంధించి 60 పాయింట్లు ఇచ్చారు. ఎస్టీ కేటగిరీకి సంబంధించి 46 పాయింట్, పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించి 0.0018700. ఈ పర్సంటేజ్ దాటిన ప్రతి స్టూడెంట్ కూడా మీరు అడ్వాన్స్ ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అది ఎలా అప్లై చేయాలి ఏంటి అంటే, JEEADV.nic.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. అది 27th నుంచి ఓపెన్ అవుతుంది, ఇప్పుడు కాదు. సో ఈ కట్ ఆఫ్ దాటిన వాళ్ళందరూ కూడా అడ్వాన్స్ ఎగ్జామ్కి రాయడానికి ఎలిజిబుల్. అంటే వాళ్ళకి అంటే ర్యాంకులు ఇస్తారా మరి అంటే, అందరికీ ర్యాంకులు ఇస్తారు. ఈ పర్సంటేజ్ కన్నా తక్కువ వచ్చినా కూడా ర్యాంకులు ఇస్తారు మీకు. మీరు ఎన్ఐటీలకి జాయిన్ అవ్వడానికి ఎలిజిబుల్లే. ఎన్ఐటీలో మీకు ఎక్కడైనా సీట్ వస్తే ఇంతకన్నా తక్కువ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఈ పర్సంటేజ్ దేనికి అంటే, మనకి కేవలం అడ్వాన్స్ ఎగ్జామ్ రాయటానికి మాత్రమే ఎలిజిబుల్. ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో 91% వచ్చిన వాళ్ళు వాటి ర్యాంక్ ఇస్తారు, కానీ అతనికి సీట్ వస్తే ఎన్ఐటీలో కూడా ఇచ్చేస్తారు, ఇబ్బంది ఏమీ లేదు. బట్ అడ్వాన్స్లో మాత్రం ఛాన్స్ ఉండదు, అదొక్కటే, అంతకు మించి ఏమీ కాదు ఇది. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.